కోనసీమ జిల్లా రాజుల్లో మైనింగ్ పేరు చెప్పి నిలువు దోపిడీ మలికిపురం మండలం లెక్కవరం గ్రామంలో అదే గ్రామానికి చెందిన భూస్వాములు తమ సొంత పొలంలో ఉన్నటువంటి ఇసుక మేటలు వేయడంతో తమ సొంత ఇంటి నిర్మాణ పనుల్లో వాడుకోవడానికి తరలిస్తుండగా మైనింగ్ డిపార్ట్మెంట్కు చెందిన డబ్బులు చెల్లించాలంటూ సుధాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నకిలీ రసీదును ఇచ్చి ఒక్కొక్క ట్రాక్టర్ వద్ద నుండి 200 రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని లక్కవరం గ్రామానికి చెందిన రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు, యూనియన్ నాయకులు జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. అనంతరం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ సమక్షంలో చరవాణి ద్వారా అధికారులతో మాట్లాడడం జరిగిందని వారు తెలిపారు. అక్రమ మైనింగ్ వసూలు, అక్రమ మైనింగ్ వసూలు, అక్రమ మైనింగ్ వసూలు, అక్రమ మైనింగ్ వసూలు. ఆపాలి ఆపాలి అక్రమ చేయాలంటే ఎంఆర్ఓ మైన్స్ రెండు క్లియర్ చేసుకుని నీకు ఎంత రేటు పెడతావో వచ్చేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చి దెంగేసి మీరు దెంగేసి ఆడ మైన్స్ వచ్చి ఆడ దెంగేస్తే ఎంఆర్ఓ దెంగేస్తే ఇలాగే పడతారు. మీరు క్లియర్ చేసుకుని మీ సెక్రటరీతో చెప్పారు, మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అవన్నీ క్లియర్ చేసుకుని ఎంఆర్ఓ ఆపకూడదు, మైన్స్ వాళ్ళు ఆపకూడదు, మీకు కోసేస్తారు. అది చేసుకుంటారు. ఏదో డ్రెస్ వాళ్ళకి తప్పుడు వేశారు కదండి. మాట్లాడితే అంటే మన దొంగలు వాళ్ళ దొంగలు చెప్పండి. అంతవరకు ఆగాలి. చేతానికి వచ్చినాడు ఫోన్ ఇవ్వడానికి పని లేదంటాడేంటి అంటే ఎరుపుకు రైతులు మీ ఫోన్ మాకు కావాలండి. సత్యరెడ్డి ఏం చేయలేడు, దెబ్బ మీ మీదే పడదు. పక్కన మీ గురించి ఆగిందని చెప్పని మీరు వెళ్ళిపోయి మీ సత్యరెడ్డి చెప్పండి. నేను కూడా చెప్పాను ఇందాక, నువ్వు మైన్స్ క్లియర్ చేసుకో, ఎంఆర్ఓ క్లియర్ చేసుకుని వచ్చి వసూలు చేసుకోండి మీరు. అంతేగాని దౌర్జన్యంగా మీకు ఏ సంబంధం లేదు, రూపాయి కట్టవద్దని ఆయన మిత్రుడిగా చెప్పారు. ఆ మాట సత్యరెడ్డి గారు చెప్పారు. మీరు ఏం చేసుకుంటారో వాళ్ళతో మాట్లాడుతుంది. రండి క్లియరింగ్ ఒకటి ఆపడం లేదు. ఏ రిసిప్ట్ పట్టుకెళ్తే అలా వదిలేయాలి. అలా చేసుకుంటారు డిపార్ట్మెంట్ వెళ్ళిపోండి. నా పేరు సాధనాల శ్రీనివాసరావు. నాకు ట్రాక్టర్లో మిషన్ అయ్యి వర్కులు చేసుకుంటున్నాను. రైతులు ఏమైనా పని చెప్తే ఆ తోటలో చేయటం కూడా అవకాశం లేని ఇబ్బందిగా ఉందండి. రోడ్డు ఎక్కితేనేమో బిల్లు కట్టాలని ఫస్ట్ అన్నారు, అదేంటో తెలియట్లేదు. కడదామంటేనేమో అడ్రస్లు లేవు, వైనాలు లేవు, ఏం కట్టాలో చేయాలో తెలియట్లేదు. రైతులేమో అలా కడితే మేము చేయించుకోలేము అంటున్నారు. ఈ ఇబ్బందులు మేము చేయలేకపోతున్నాం. కనీసం రైతుది తీసి రైతు తోటలో చేయటం కూడా అవకాశం ఇవ్వట్లేదండి. ఒకవేళ అంతలేకపోతే ఎస్ఐ గారు వచ్చి రైతులు మా ఇసుక మీద తోలుకున్నాక మైనింగ్ వసూలు చేస్తున్నారు. ఇదేం దారుణం అంటే కుదరదండ ట్రిప్ లెక్క కట్టించుకుంటున్నారు. మా మధ్య సేళ్ళలో కూడా వచ్చేసి వసూలు చేస్తున్నారు. దాని గురించి అప్పక వరప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడి వసూలు వద్దు మాట్లాడదామని చెప్పి ఆఫ్ చేసి మా పని మేము చేసుకుని చెప్పారు. నేను నా తోటలో మట్టి మా ఇంటికి వేసుకెళ్తుంటే దీనికో మైనింగ్ అని చెప్పేసి ఇలా అడుగుతున్నారు. రాయమని అక్రమంగా వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. ఇది అడుగుతుంటేనేమో ఇది కట్టాలో తప్పదు అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, కట్టక్కలేదని చెప్తున్నారు. ఎవరికి కట్టొద్దు, మీరు తోలుకోండి అని చెప్పారు. సరే మరి రేపు నుంచి ఏముంటుందో చూద్దామండి. 200 వసూలు చేస్తున్నారు. ట్రిప్కి 200 వసూలు చేస్తున్నారు. దేనికి దానికి రాసేస్తున్నారు. అది అన్అఫిషియల్ ట్రిప్. అది దానికి జీవో కానీ ఏమీ లేదు. జీవో ఇవ్వమంటే ఇవ్వట్లేదు. జీవో కాపీ ఒకటి ఇవ్వమంటే ఇవ్వట్లేదు వాడు. అది బిల్లు కూడా ఎవరి కూడా ఐడెంటిటీ కార్డులు కూడా కరెక్ట్గా లేవు. ఎవరికి కూడా సరిగ్గా లేవు. ఐడెంటిటీ కార్డులు మాత్రం కరెక్ట్గా లేవండి. అది మాత్రం